మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ టాలీవుడ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక మంగళవారం రాత్రి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనోజ్ను ఇంట్లోనికి రానివ్వకుండా గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ బలవంతంగా గేటు తెరిచి లోపలికి వెళ్ళగా కొద్దిసేపటిలోనే చిరిగిన చొక్కాతో ఆయన బయటికి వచ్చారు. ఈ సమయంలో ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మీడియా ప్రతినిధికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీనిపై మోహన్ బాబుపై కేసు నమోదైంది. మరోవైపు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఇలా మంచు ఫ్యామిలీలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి ఒక్కరిపైనే పడింది. మంచు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఎక్కడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. జరుగుతున్న పరిణామాలపై ఆమె ఎలా స్పందిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సోమవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి వచ్చి తండ్రితో మాట్లాడి వెళ్ళినట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఘటనలపై మంచు లక్ష్మి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కూతురి వీడియోను పోస్ట్ చేసి పీస్ అంటూ మాత్రమే రాసుకొచ్చింది. మంచు లక్ష్మి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి అన్నదమ్ముల మధ్య ఇంత జరుగుతుంటే వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకుండా ఇన్స్టాగ్రామ్ పోస్టులతో బిజీగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిలో తనకు రావాల్సింది తీసుకొని ముంబైలో సెటిల్ అయ్యిందని, అందుకే గొడవలపై స్పందించడం లేదనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.